Hi and hello to all. We are representing to Shanmuka ITI Kodat. Today we are going to discuss about battery charging method and what is battery charger. We should know what is the necessity of ఛార్జింగ్ చేయడానికి కావాల్సిన అవసరం ఏమిటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. While using a battery it gets discharged due to chemical reaction. The active electrodes become smaller by causing low current. Anything in this world which if we use for a long time it will get decreased, its power will get decreased. దాని పవర్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా లాంగ్ లైఫ్లో యూజ్ చేస్తూ ఉన్నామంటే ఆ డివైస్ యొక్క పవర్ అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగనే ఒక బ్యాటరీ తీసుకుంటే బ్యాటరీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ కాబట్టి బ్యాటరీ కూడా యూజ్ చేస్తున్న కొద్దీ అది ఛార్జ్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. దీన్ని ఏమంటామంటే డిశ్చార్జ్ అవుతుంది. టు ఓవర్కమ్ దిస్ ఎఫెక్ట్ అంటే ఏంటిది, ఈ డిశ్చార్జ్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలి, రివర్స్ డైరెక్ట్ కరెంట్ అనేది ఫ్లో చేయాలి బ్యాటరీకి. ఎట్లా, వేరే డీసీ సోర్స్ నుండి రివర్స్ డైరెక్షన్లో బ్యాటరీకి అనేది సప్లై ఇస్తాము. సప్లై ఇవ్వడం వల్ల బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఛార్జింగ్. ఏంటిది, ఏ ప్రాసెస్? టు ఓవర్కమ్ దిస్ ఎఫెక్ట్ ఏ రివర్స్ డైరెక్ట్ కరెంట్ ఈజ్ టు బి అప్లైడ్ టు ది బ్యాటరీ ఆర్ సెల్ విచ్ మీన్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ టు దట్ డిశ్చార్జ్ అయ్యే డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనం డీసీ కరెంట్ అనేది ఫ్లో చేస్తే ఆ బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఛార్జింగ్ అంటాం. ఆ ఛార్జింగ్ చేయడానికి మనకు ఒక డివైస్ అనేది అవసరం. ఆ ఛార్జింగ్ కెన్ బి డన్ బై బ్యాటరీ ఛార్జర్. This is the diagram to understand the process of charging and discharging. In the first figure we will see the charging technique and discharging technique. In the first figure బ్యాటరీ నుండి లోడ్ అనేది పవర్ని కన్జప్షన్ చేసుకుంటుంది. యారోమార్క్స్ నోటేషన్ని మనం చూస్తే బ్యాటరీ నుండి లోడ్ అనేది కరెంట్ని డ్రా చేస్తుంది. సెకండ్ ఫిగర్లో వచ్చేసి ఛార్జర్ అనేది బ్యాటరీకి సప్లై అనేది ఇస్తుంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, కరెంట్ సప్లై అనేది రివర్స్ అయినదని అర్థం చేసుకోవచ్చు. ఫస్ట్ ఫిగర్లో ఏంటిది, బ్యాటరీ నుండి లోడ్కి పవర్ అనేది వస్తుంది కాబట్టి బ్యాటరీ అనేది పవర్ ఇస్తుంది. పవర్ ఇస్తున్నప్పుడు అది డిశ్చార్జ్ అవుతుంది. ఫస్ట్ ఫిగర్ ఈజ్ నథింగ్ బట్ డిశ్చార్జింగ్. సెకండ్ ఫిగర్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జింగ్ బికాస్ వీ యూజ్ ఏ ఛార్జర్ టు డిశ్చార్జ్డ్ బ్యాటరీ టు ఛార్జ్. కండిషన్స్ ఫర్ ఛార్జింగ్ ఏ బ్యాటరీని డిశ్చార్జ్ అయినప్పుడు దాన్ని ఛార్జ్ చేయడానికి సమ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ఎవ్రీ బ్యాటరీ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సెల్స్. ఈచ్ సెల్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ ఎలక్ట్రోలైట్ అండ్ ఎలక్ట్రోడ్స్. ఆ ఎలక్ట్రోలైట్కి ఏముంటుంది, స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఉంటుంది. ఫస్ట్ కండిషన్ ఏంటిదంటే స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది కరెక్ట్ లెవెల్లో ఉన్నదా లేదా అని చెక్ చేయాలి. సెకండ్ వచ్చేసి వోల్టేజ్ ఆఫ్ ఈచ్ సెల్ ఆఫ్ ఏ బ్యాటరీ. ప్రతి సెల్ యొక్క వోల్టేజ్ లెవెల్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ యాంపియర్ అవర్, కరెంట్ రేటింగ్ కెపాసిటీని కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడు కండిషన్స్ చెక్ చేసిన తర్వాత మాత్రమే మనం ఛార్జ్ చేయగలుగుతాం. ఇన్ దట్ ఫస్ట్ కండిషన్ ఎలక్ట్రోలైట్, ప్రిపరేషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ ఎలక్ట్రోలైట్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ ఎలక్ట్రోలైట్కి సమ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఒక సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాం అనుకోండి, అది ఒక డైల్యూట్ టైప్లో ఉండాలి. దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ మస్ట్ బి బిట్వీన్ 1.21 to 1.3. 1.21కి 1.3కి మధ్యలో స్పెసిఫిక్ గ్రావిటీ ఉంటేనే అది ఛార్జింగ్ పర్పస్కి యూజ్ అవుతుంది. దీంట్లో స్పెసిఫిక్ గ్రావిటీ అనే టర్మ్ వచ్చింది. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ నథింగ్ బట్ డెన్సిటీ ఆఫ్ ఏ లిక్విడ్ upon density of water at 4 degrees centigrade. This is the formula for specific gravity. To find the specific gravity an instrument is used which is known as hydrometer. ఒక హైడ్రోమీటర్ అనే ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తాం. దేనికి, ఎలక్ట్రోలైట్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని ఫైండ్ అవుట్ చేయడానికి. ఇన్ ఆర్డర్ టు టెస్ట్ ఏ ఎలక్ట్రోలైట్ కండిషన్. ఓకే, ఇన్ ఆర్డర్ టు టెస్ట్ ఏ ఎలక్ట్రోలైట్ కండిషన్ అండ్ చార్జ్ ఏ బ్యాటరీ. ఓకే, that instrument consists of 4 parts: flexible tube, hydrometer and glass tube and rubber bulb. This is the construction of hydrometer should be kept in a glass tube every time. Okay, checking an electrolyte for specific gravity ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఈచ్ సెల్, బ్యాటరీ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ సెల్స్. ఈచ్ సెల్లో కూడా మనకు ఎలక్ట్రోలైట్ అనేది ఉంటుంది. ఆ ఎలక్ట్రోలైట్లో హైడ్రోమీటర్ని డిప్ చేసినప్పుడు
దాని యొక్క హైడ్రోమీటర్ ఫ్లోట్ లెవెల్ అనేది 1.15 ఉంటుంది. 1.15 నుండి 1.25 వరకు వేరీ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ సెల్ కండిషన్ అనేది ఎలా ఉంటుందంటే హైడ్రోమీటర్ రీడింగ్ని బట్టి అది ఫుల్ ఛార్జా, హాఫ్ ఛార్జా, లేకపోతే డిశ్చార్జా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఫుల్ ఛార్జ్ ఉంటే దాని రీడింగ్ 1.26 చూపిస్తుంది. ఇట్ విల్ షో 1.20 at 50% charge. When it will get discharged, it will indicate electrolyte reading as 1.15. సెకండ్ కండిషన్ వచ్చేసి వోల్టేజ్ ఆఫ్ ఈ సెల్ని ఫైండ్ అవుట్ చేయాలి. వోల్టేజ్ని దేంతో ఫైండ్ అవుట్ చేస్తాం? ఎప్పుడు కూడా వోల్ట్ మీటర్తోని యూజ్ చేసి వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇన్ దిస్ కండిషన్ ది వోల్టేజ్ ఆఫ్ ఈచ్ సెల్ ఆఫ్ ఏ బ్యాటరీ వోల్టేజ్ కెన్ బి ఫౌండ్ బై వోల్ట్మీటర్ని యూజ్ చేసి ఈచ్ సెల్ యొక్క వోల్టేజ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సెల్ ఫుల్ ఛార్జ్ అయినప్పుడు అది రీడింగ్ ఎలా చూపిస్తుందంటే 2.5 to 2.6 volts వెన్ ఎవర్ వీ చెక్ the voltage level of a cell, if it indicates 2.5 to 2.6 volts, it will instruct that cell is in full charge. సెల్ అనేది ఫుల్ ఛార్జ్లో ఉన్నప్పుడు 2.5 to 2.6 volts డిస్ప్లే చేస్తుంది. సెల్ అనేది డిశ్చార్జ్ అయినప్పుడు ఎంత వస్తుంది ఇండికేట్? సెల్ యొక్క వోల్టేజ్ అనేది 1.8 to 1.6 volts అనేది ఇండికేట్ అవుతుంది. దేంట్లో? వోల్ట్ మీటర్లో. ఎందుకు? వోల్ట్ మీటర్ని వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి. The current rating of each cell can be found by ammeter. This is not included in this page, but you have to note down that properly. Okay. Next, safety conditions while charging a battery. బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నప్పుడు సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా ఫాలో అవ్వాలనేది ఉన్నాయి. బిఫోర్ ఛార్జింగ్ సమ్ ప్రికాషన్స్ మస్ట్ బి టేకెన్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. సమ్ యాక్సిడెంట్స్ని అవాయిడ్ చేయడానికి బ్యాటరీ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు సమ్ ప్రికాషన్స్ని మనం ఫాలో అవ్వాలి. వాటిలో ఫస్ట్ వచ్చేసి టాపింగ్ అప్, సెకండ్ వచ్చేసి వెంటిలేషన్. టాపింగ్ అప్ ఈస్ నథింగ్ బట్ వెన్ ఎవర్ వీ రిమూవ్ ది వెంట్ ప్లగ్స్ ఆఫ్ ఎ సెల్ వీ షుడ్ యాడ్ సమ్ డిస్టిల్డ్ వాటర్ టు ఎలక్ట్రోలైట్కి డిస్టిల్డ్ వాటర్ అనేది వెంటనే మనం యాడ్ చేయాల్సి వస్తుంది వెంట్ ప్లగ్స్ రిమూవ్ చేసినప్పుడు సెల్ యొక్క వెంట్ ప్లగ్స్ని. వెంటిలేషన్ షుడ్ బి ప్రొవైడెడ్. వెంటిలేషన్ అనేది తప్పనిసరిగా ప్రొవైడ్ చేయాలి బ్యాటరీ ఛార్జ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే సమ్ హీట్ ఎక్స్ప్లోజన్స్ వచ్చినా కానీ ఎయిర్ ఫ్రీ కండిషన్లో ఉండాలి రూమ్ అనేది. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది మెథడ్స్ ఆఫ్ ఛార్జింగ్ బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలనేది సమ్ మెథడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఎలా ఉంటాయో తెలుసుకుందాం. The first one is constant current method, second one is constant voltage method, third one is rectifier method. In that first one is constant current method. This constant current method, current is always fixed. Current అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. సమ్ వోల్టేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సప్లై వోల్టేజ్ అనేది ఎంత ఉంటుంది? సప్లై వోల్టేజ్ ఎప్పుడైతే బ్యాటరీని ఛార్జ్ చేస్తామో బయట సప్లై ఎంత ఉంటుందంటే 220 volts నుండి 110 volts ఉంటుంది. యూ షుడ్ రిమెంబర్ దట్ 220 volts and 110 volts is only DC, not AC. Okay, but battery is of low voltage. బ్యాటరీ ఏదైతే ఛార్జ్ చేయబడే బ్యాటరీ ఉంటుందో అది లో వోల్టేజ్ కలిగి ఉంటుంది. అది 6 volts, 12 volts, 15 volts up to etc. A use of constant current method is for charging a more number of cells. More number of cells is nothing but a battery. బ్యాటరీని ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తుంది. ఏ బ్యాటరీ? కాన్స్టెంట్ కరెంట్ రేటింగ్ ఉన్న బ్యాటరీని ఛార్జ్ చేయడానికి మనం కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ని యూజ్ చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి కాన్స్టెంట్ పొటెన్షియల్ మెథడ్. కాన్స్టెంట్ పొటెన్షియల్ మెథడ్లో వోల్టేజ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. వోల్టేజ్ సోర్స్ ఈజ్ ఫిక్స్డ్ at 2.5 volts to 2.6 volts పర్ సెల్. ఓకే, నాట్ ఫర్ బ్యాటరీకి హై అమౌంట్లో ఉంటుంది. బ్యాటరీ వాట్ ఎవర్ ది బ్యాటరీ ఈజ్ టు బి చార్జ్డ్ షుడ్ హ్యావ్ హై వోల్టేజ్ అప్ టు 15 volts to 12 volts. ఫర్ ఎగ్జాంపుల్ 12 volts మోటార్ బ్యాటరీని ఛార్జ్ చేయాలనుకోండి, మనం యూజ్ చేయాల్సింది ఏంటిది? డైనమో. 15 volts డైనమో ఈజ్ రిక్వైర్డ్. 15 volts పవర్ ఉన్న డైనమోని యూజ్ చేసుకొని మనం 12 volts మోటార్ యొక్క బ్యాటరీని మనం ఛార్జ్ చేయగలుగుతాం. ఓకే, ఆ యూజ్ ఆఫ్ కాన్స్టెంట్ పొటెన్షియల్ మెథడ్ ఈజ్ ఫర్ కాన్స్టెంట్ వోల్టేజ్ రేటింగ్ బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ద మోస్ట్ బ్యూటిఫుల్ మెథడ్ ఫర్ బ్యాటరీ ఛార్జింగ్ ఈజ్ rectifier method. In this rectifier method, diodes are connected in the form of bridge. Diodes అనేవి బ్రిడ్జ్ ఫామ్లో కనెక్ట్ అయి ఉంటాయి. దీంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఉంటుంది. యామ్మీటర్, వోల్ట్మీటర్, సమ్
ఎక్సెట్రా టూల్స్ అనేవి ఇన్బిల్ట్ అయి ఉంటాయి దీంట్లో. రెక్టిఫైర్ ఏం చేస్తుంది, కన్వర్ట్స్ ఏసీ టు డీసీ. ఓకే, దేనికి యూజ్ చేస్తాం, ఫర్ ఛార్జింగ్ బ్యాటరీస్ ఇన్ సెంట్రల్ ఆర్ సబ్స్టేషన్స్లో ఉన్న బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి ఈ రెక్టిఫైర్ టెక్నిక్ని యూజ్ చేస్తారు. మనకి పవర్ ప్లాంట్స్ నుండి సబ్స్టేషన్కి పవర్ వస్తుంది కాబట్టి సబ్స్టేషన్స్లో పవర్ని ఛార్జ్ చేయడానికి బ్యాటరీస్ని ఛార్జ్ చేయడానికి మనకి ఈ రెక్టిఫైర్ మెథడ్ అనేది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఎమర్జింగ్ లైటింగ్ సిస్టమ్స్లో కూడా మనం ఈ మెథడ్ని యూజ్ చేస్తాం. టర్మ్స్ రిలేటెడ్ టు రెక్టిఫైర్ మెథడ్ ఛార్జింగ్లో టర్మ్స్ ఏమేమి ఉంటాయనేది తెలుసు. ఫస్ట్ వన్ ఈజ్ ట్రికిల్ ఛార్జ్ అంటే when battery is charging at very low voltage rate, లో రేట్ తోటి బ్యాటరీ అనేది ఛార్జ్ అవుతుందంటే ఆ ఛార్జ్ని ఏమంటామంటే ట్రికిల్ ఛార్జ్ అంటాం. ఎంతసేపు లాంగ్ టైంకి అది ఛార్జ్ అవుతూ ఉంటుంది, ఫర్ ఏ లాంగ్ పీరియడ్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి ఏ ట్రికిల్ ఛార్జ్. ఓకే, ఇట్ విల్ టేక్ మోర్ టైమ్. ట్రికిల్ ఛార్జ్. ఇనిషియల్ ఛార్జ్, ది ఫస్ట్ ఛార్జ్ of the new or previously unchanged battery is called an initial charge. ఎప్పుడైతే మనం కొత్త బ్యాటరీని కొంటామో ఆ బ్యాటరీ నుంచి ఫస్ట్ ఛార్జ్ని ఏమంటామంటే ఇనిషియల్ ఛార్జ్ అనేది అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెషనింగ్ ఛార్జ్. ఎప్పుడైతే బ్యాటరీకి ఏదైనా డివైస్ని మనం పర్చేస్ చేసినప్పుడు దానికి ఒక సర్వీసింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వెన్ ఏ న్యూ బ్యాటరీ ఈజ్ పుట్ ఇన్ టు ఏ సర్వీస్కి ఇచ్చినప్పుడు దాంట్లో మనకి ఏమొస్తుంది, ఫర్ ద ఫస్ట్ టైం మొట్టమొదటిసారి మనం సర్వీస్కి ఇచ్చినప్పుడు ఏ బ్రీఫ్ ఛార్జ్ ఈజ్ గివెన్ టు బ్యాటరీ టు గెట్ ఫుల్ ఛార్జ్. అది బ్యాటరీ డిశ్చార్జ్ అయిన బ్యాటరీని ఇస్తాం. మనం డిశ్చార్జ్ అయిన బ్యాటరీని ఫుల్గా ఛార్జ్ చేయడానికి సమ్ బ్రీఫ్ ఛార్జ్ అనేది ఇస్తాం. ఆ బ్రీఫ్ ఛార్జ్ని ఏమంటామంటే మనం ఫ్రెషనింగ్ ఛార్జ్ అని అంటాం. నెక్స్ట్ బూస్ట్ ఛార్జ్. బ్యాటరీ అనేది ఎక్కువగా యూజ్ చేసినప్పుడు అది ఓవర్ డిశ్చార్జ్ అవుతుంది. ఎప్పుడైతే ఓవర్ డిశ్చార్జ్ అవుతుందో దాని యొక్క వర్కింగ్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేయడానికి సమ్ సప్లిమెంటరీ ఛార్జ్ ఈజ్ గివెన్. Alternately, that supplementary charge is nothing but boost charge. Up to now we discussed about a battery and battery charging methods. How a battery is charged, బ్యాటరీని ఎలా ఛార్జ్ చేయాలో, ఎన్ని టైప్స్లో ఛార్జ్ చేయాలో తెలుసుకున్నాం. అసలు ఆ బ్యాటరీ ఛార్జ్ చేయడానికి యూజ్ చేసేది ఏంటిది, బ్యాటరీ ఛార్జర్. ఏ జనరల్ ఛార్జర్ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ డివైస్ హ్యావింగ్ ఏసీ యాజ్ ఇన్పుట్ అండ్ డీసీ యాజ్ అవుట్పుట్. ఏదైతే బ్యాటరీ ఛార్జర్ అనేది ఇన్పుట్గా ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఇన్పుట్గా తీసుకుంటుంది, అవుట్పుట్లో మనకు వచ్చేసి డైరెక్ట్ కరెంట్ అనేది వస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ యువర్ ఫోన్ అడాప్టర్ తీసుకోండి. మీ ఫోన్ అడాప్టర్ తీసుకుంటే ఆ అడాప్టర్ అనేది సమ్ 220 volts ఏసీని మనకి 5 volts డీసీగా కన్వర్ట్ చేసి మన యొక్క ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్యాటరీ ఛార్జర్. The construction of battery charger consists of step-down transformer, selector switch, rectifier, current limiting resistors, and finally it is connected to a battery. In this step-down transformer em chestadi, step-down transformer will step down the AC voltage to desired AC voltage. How much amount of AC voltage is required, that amount of voltage only step down. Okay, next selector switch ఏం చేస్తుంది, ఫర్ సెలెక్టింగ్ వోల్టేజ్ అండ్ కరెంట్ని వోల్టేజ్ని సెలెక్ట్ చేయడానికి సెలెక్టర్ స్విచ్ అనేది ఉంటుంది. రెక్టిఫైర్, మనం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేసుకొని ఏసీ వోల్టేజ్ని సమ్ డిజైర్డ్ ఏసీ వోల్టేజ్ కన్వర్ట్ చేస్తాం. దట్ ఏసీ వోల్టేజ్ ఈజ్ కన్వర్టెడ్ టు డైరెక్ట్ కరెంట్. దిస్ కెన్ బి డన్ బై రెక్టిఫైర్. ఓకే, లాస్ట్ వన్ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్. ఎప్పుడైతే మనకి డైరెక్ట్ కరెంట్ అనేది కన్వర్ట్ అయిపోయిందో ఆ డైరెక్ట్ కరెంట్ అనేది ఎక్సెస్గా ఫ్లో కాకుండా కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాటరీ ఛార్జర్. దిస్ టోటల్ బ్యాటరీ ఛార్జర్ ఈజ్ కనెక్టెడ్ టు ఏ బ్యాటరీ. ఫైనల్లీ బ్యాటరీ విల్ గెట్ ఛార్జ్డ్. ఓకే, దిస్ ఈజ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యాటరీ ఛార్జర్ and also working of a battery charger. Okay, thank you. This is up to today. Thank you and bye bye.